2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు అడ్వకేట్ పుష్పలత గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఇంట్లో చాలా సఫర్ అవుతూ ఉంటారు. అంటే ఇద్దరు గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో ఒకళ్ళకి అంత గొడవలు ఉన్నా సరే వైఫ్ లేదా హస్బెండ్ కి ఒకళ్ళకి మాత్రం డివోర్స్ కావాలని ఉంటుంది, వేరే వాళ్ళకి వద్దు అని ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో మరి డివోర్స్ తీసుకోవడం కుదురుతుందంటారా? కుదురుతుందండి. ఒక్కరైనా కానీ ఫైల్ చేసుకోవచ్చు. అయితే ఎందుకంటే ఇద్దరు కలిసి ఫైల్ చేసుకోవడం ఎందుకంటే టైం డిలే అవ్వకుండా, ఇప్పుడు గొడవలు అనేది స్టార్ట్ అయిన ఒకరికి ఇష్టం లేదు అంటే ఈ రెండో వ్యక్తి వల్ల ఏదో కొంచెం ప్రాబ్లం ఉందనే కదా అర్థము. సో అందరికీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకొని ఏం చేద్దాము, పిల్లలు ఉంటే వాళ్ళకి ఏమి ఇద్దాము, వీళ్ళకి ఎవరెవరు ఇప్పుడు ఈమెకు మెయింటెనెన్స్, ఈవిడ లేడీ వెళ్ళి కోర్టుకి వెళ్ళి మెయింటెనెన్స్ ఇవన్నీ క్లెయిమ్ చేసి ఈ కేసులన్నీ పెట్టి 498 పెట్టి ఇవన్నీ గొడవలన్నీ అయ్యేసరికి ఇతనికి 4 years అవుతుంది. ఆయనకి ఎలాగూ కోర్టు ద్వారా ఎంతో కొంత ఇవ్వాల్సి వస్తుంది భరణం కింద. ఆ ఇచ్చేదేదో ముందే కూర్చొని మాట్లాడేసేసుకొని సెటిల్ చేసుకొని ఫైల్ చేసుకుంటే మ్యూచువల్ డైవర్స్ వస్తుంది. కానీ ఒక్కొక్క సందర్భంలో ఏంటంటే భార్య కానీ భర్త కానీ అసలు వీళ్ళకి అందుబాటులో ఉండరు. అందుబాటులో ఉండకపోవడమో లేకపోతే మీరు అన్నట్టు వాళ్ళకి ఇష్టం లేకపోవడమో జరుగుతుంది. అలాంటప్పుడు వీరు ఒక్కరే, భర్త కానీ భార్య కానీ ఒక్కరిగా డైవర్స్ గా ఫైల్ చేస్తారు. ఒక్కొక్క సందర్భంలో ఇద్దరికి గొడవలు ఎవరికి వారు దూరంగా ఉంటూ ఉంటారు. సో ఒకళ్ళ అడ్రస్ ఒకరికి తెలియదు. మరి అలాంటప్పుడు ఎలా డివోర్స్ తీసుకోవాలి? అలాంటప్పుడు ఏం లేదండి, డైవర్స్ ఫైల్ చేసుకోవడమే. ఆయన ఇంతకు ముందు హస్బెండ్ ఉన్న అడ్రస్కో లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, అబ్బాయి పేరెంట్స్ ఉన్న అడ్రస్కో ఇప్పుడు ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ అడ్రస్కి సమ్మన్ పంపించుకోవాలి. ఆ అడ్రస్లో అంటే పర్మనెంట్ అడ్రస్, ఆ అడ్రస్లో లేకపోతే సమ్మన్ వెనక్కి తిరిగి వస్తుంది. ఆ విధంగా 2-3 సార్లు సమ్మన్ తిరిగి వచ్చినాక మన అడ్రస్ సమ్మన్గా వెళ్ళడం వేరు, వాళ్ళు ఉండి కూడా లేరని చెప్పారేమో మనకు తెలియదు. సో అలాంటప్పుడు ఒక జడ్జి గారికి మనం చెప్పుకుంటే వాళ్ళు కమిషనర్ని ఇస్తారు. అంటే ఒక స్పెషల్గా ఒక అడ్వకేట్ని అపాయింట్ చేస్తారు. ఆయన వెళ్ళి ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పర్సన్కి డైరెక్ట్గా చేతికి ఇచ్చి రావడానికి అవకాశం. అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళు ఉండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీళ్ళు వెళ్ళి ఇప్పుడు ఈ సమ్మన్స్ వెళ్ళే టైంకి వాళ్ళ ఇంట్లో ఉండకపోవడమో లేకపోతే వాళ్ళు జాబ్ పర్పస్ వెళ్ళిపోవడమో లేకపోతే ఇంటెన్షనల్లీ కొంచెం అవాయిడ్ చేయడమో జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ కమిషనర్ వెళితే గనక వెయిట్ చేసి వీళ్ళు సాయంత్రం టైం వరకు అయినా వెయిట్ చేసి వాళ్ళకి సమ్మన్ చేతికి ఇచ్చి రావడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో కూడా వాళ్ళు దొరకలేదనుకోండి, అప్పుడు కూడా వాళ్ళు లేకపోతే అట్లాంటప్పుడు వీళ్ళు ఇంత కమిషనర్ వెళ్ళినా అడ్రస్లో లేరు, అలాంటప్పుడు ఇంతకు ముందు అతను ఎక్కడ ఉన్నారు అనే దాన్ని బట్టి దాని మీద జడ్జి గారు పేపర్ యాడ్ ఇచ్చుకోమని ఆర్డర్ ఇస్తారు. పేపర్ యాడ్ కనుక మనం ఇస్తే ఆ యాడ్ చూసి అతను రావాలి. ఆయనకంటే ఈ వీడి మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆయన రావాలి. యాక్చువల్గా అతనికి సమ్మన్ అందలేదు, ఆయన ఈవెన్ డైవర్స్కి ఫైల్ చేస్తున్నట్టుగా అతనికి తెలియదు. అండ్ ఇంకోటి ఏంటి, అందుకనే ఈ పేపర్ యాడ్ చూసైనా అతను రావడానికి అవకాశం ఉంటుంది కదా. పేపర్ యాడ్ చూసి కూడా అతను రాకపోతే కనుక ఎక్స్ పార్టీ డైవర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అతను ఇంకొకటి కాన్సెప్ట్ కూడా ఉంది ఇక్కడ, అప్పుడు కూడా అతనికి తెలియకుండానే డైవర్స్ అయిపోతున్నాయి కదండి అని. ఇప్పుడు ఒక భార్య భర్త ఉన్నప్పుడు భార్య ఏం చేస్తుంది, ఈ విధంగా ఎక్స్పార్టీ డైవర్స్ అవ్వడానికి కూడా 1 year 2 year టైం పడుతుంది. ఇన్ని రోజులు భార్యకి అందుబాటులో లేడనే కదా అర్థం. అంటే అతను ఏదో ఒక విధంగా ఈమె నెగ్లెక్ట్ చేసి నిర్లక్ష్యం చేసి అతను దూరంగా ఉంటున్నాడు. అడ్రస్ కూడా తెలియని ప్లేస్లో ఆయన ఉంటున్నాడు. ఈమె ఏం చేస్తుంది, ఈవిడ కోర్టుకు వెళ్ళాలి. ఇప్పుడు కోర్టులో ఫైల్ చేయాలి అంటే ఒక కోర్టు నుంచి సమ్మన్ వెళ్ళాలి అంటే ఆవిడ అడ్వకేట్ని అప్రోచ్ అవ్వాలి, కోర్టుకి వెళ్ళాలి, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఇన్ని రోజులు అతనికి తెలియకుండా ఇంత జరగదు కదా. అతను కనుక ఈవెన్ దగ్గరలో ఉండి అందుబాటులో ఉన్నట్టయితే అంటే దీన్ని బట్టి కోర్టు వారు ఆయన అర్థం చేసుకొని, జడ్జి గారు అర్థం చేసుకొని ఇన్ని సంవత్సరాలు కనీసం 2 years చూసాము, సమ్మన్ అందిన ఆయన లేడు, లేకపోతే ఆ అడ్రస్ షిఫ్ట్ అయిపోయారు. మరి అడ్రస్ షిఫ్ట్ అయిపోయిన భార్యను వదిలేసి వెళ్ళిపోకూడదు కదా. సో వదిలేసి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయనకి ఇంట్రెస్ట్ లేదు అని అర్థం చేసుకొని ఆయనకి డైవర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఒక్కొక్క సందర్భంలో ఏంటంటే ఇలా పంపించినప్పుడు హస్బెండ్ కి కనుక డివోర్స్ ఇవ్వడం ఇష్టం లేకపోతే తను కూడా రివర్స్ వేసుకోవచ్చు అంటే తను రివర్స్ వేసుకోనక్కర్లేదు. ఈ కేసులోనే ఆయన అటెండ్ అవ్వాలి. అటెండ్ అయ్యి ఆయన కౌంటర్ వేసుకోవాల్సి వస్తుంది. ఏంటంటే అన్నెసరీగా
ఈవిడ ఇవన్నీ బ్లేమ్ చేస్తున్నారు, ఇలా కాదు, నేను ఆవిడతో కలిసి ఉందాం అనుకుంటున్నాను అని చెప్పి కావాలంటే కౌన్సిలింగ్ అడగచ్చు. కౌన్సిలింగ్ పెట్టమని జడ్జి గారిని అడగచ్చు. ఎందుకంటే ఆవిడ కనుక మానసికంగా ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అలాంటివి తొలగిపోతాయి కదా. అలా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుందాం, పోనీ ఇద్దరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా వల్ల నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే ఆవిడ వల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అడిగి తెలుసుకొని అవి సర్దుకొని కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదు ఇప్పుడు ఇద్దరిలో అలాంటప్పుడు ఈవిడ చెప్పిందే కరెక్టు, ఆయన ఎటువంటి పరిస్థితిలో మారే అవకాశం లేదు, ఆయన చెప్పేదంతా రాంగ్, ఆయన ఊరికినే ఏదో తప్పించుకోవడానికి ఏదైనా ఈవిడికి మెయింటెనెన్స్ ఇవ్వడానికి ఏదో తప్పించుకోవడానికి ఆమెను కలిసి ఉండడానికి రమ్మంటున్నాడని కనుక జడ్జి గారు కనిపిస్తే అటువంటి సందర్భంలో అది ప్రూవ్ చేసుకోవాలి. ఈవిడ ఇతను చెప్పేదంతా ఉట్టిదేనండి, నేను వెళ్ళిన తర్వాత ఇలా ప్రాబ్లమ్స్, లేకపోతే ఆల్రెడీ ఇంతకుముందు ఇలా జరిగినప్పుడు ఆయన మాట విని నేను కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోయినా నాకు ప్రాబ్లమే క్రియేట్ చేశారు, సో ఇంకా నేను ఇది కంటిన్యూ చేయలేను అని నేను ప్రూవ్ చేసుకుంటే దాన్ని బట్టి విడాకులు అనేవి మంజూరైపోతాయి. ఓకే, మరి ఈ విడాకుల్లో పిల్లలు ఉన్నట్లయితే మరి పిల్లల్ని ఎవరు చూసుకోవాలి? పిల్లల్ని కూడా వీళ్ళే సెటిల్మెంట్ చేసుకోవాలి. ఎక్కువగా భార్య అదే తల్లి దగ్గరే పిల్లలు ఉంటారు, అప్ టు 12 years వరకు తల్లి దగ్గరే ఉంటారు. తండ్రి కనుక పిల్లలు కావాలి అనుకుంటే అతను వేరే సపరేట్గా ఇంకొక కేసు వేసుకోవాల్సి వస్తుంది, గార్డెన్ ఓపీ. ఆ కేసులో ఆయన వచ్చి దానిలో ఏంటంటే వీక్లీ వన్సో వీక్లీ ట్వైసో అమ్మాయిని పిల్లల్ని చూసుకోవడానికి జడ్జి గారు ఆర్డర్ ఇస్తారు. ఆ విధంగా ఆయన పిల్లల్ని చూసుకోవచ్చు అంతే. ఆఫ్టర్ 11 or 12 years తర్వాత మళ్ళీ కోర్టు మేబీ చేంజ్ ద ఆర్డర్ అనమాట. ఓకే మేడం, అదే విధంగా మరి ఆల్రెడీ భార్య 498A ఇలా కొన్ని కేసెస్ పెట్టుంటారు కదా, ఆ కేసులు పెండింగ్ లో ఉన్నప్పుడే డివోర్స్ అయితే కనుక మరి ఏంటి నెక్స్ట్? కంటిన్యూ అవ్వవండి. ఏం చేయాలంటే ఇప్పుడు భర్త కేసు వేశాడు, భార్య 498 కేసు వేసింది. అప్పుడు భర్త ఏం చేశాడు, 498లో అటెండ్ అవుతూనే విడాకుల కోసం కోర్టులో కేసు వేశాడు. కోర్టు వేసినప్పుడు సమ్మన్ అనేది ఇతనికి, కోర్టులో కేసు సమ్మన్ అనేది ఈవిడికి పంపిస్తారు. అప్పుడు ఈవిడ అటెండ్ అవ్వాలి. విడాకులే కదా అని అటెండ్ అవ్వకుండా ఉండకుండా ఇప్పుడు 498A పెట్టేసి చాలామంది పోలీస్ స్టేషన్లో పెట్టేసేసి మెదలకుండా ఊరుకుంటారు. వీళ్ళు అసలు వదిలేస్తారు, ఆ కేసు గురించి ఎంక్వైరీ చేయరు, ఏం జరుగుతుందో తెలియదు. తర్వాత వీళ్ళు డైవర్స్కి కేసు హస్బెండ్స్ ఎప్పుడైతే ఫైల్ చేస్తారో ఆ సమ్మన్ అందుకొని కూడా పక్కకు వదిలేసి ఊరుకుంటే ఆటోమేటిక్గా అతనికి డైవర్స్ అయిపోతాయి. ఆ డైవర్స్ చూపించుకొని 498A కూడా క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈవిడ సఫర్ అవుతూనే ఉంటుంది కానీ ఆవిడకి ఏం జరుగుతుందో పట్టించుకోరు, ఆలోచించరు. అలా కాకుండా సమ్మన్ అందిన వెంటనే ఈవిడ కోర్టుకు అటెండ్ అయ్యి మేము ఆల్రెడీ 498A కేసు వేసాము, లేకపోతే మెయింటెనెన్స్ కేసు వేసాము, అది పెండింగ్లో ఉన్నాయి అని చెప్పి జడ్జి గారికి వీళ్ళు కౌంటర్ వేసుకోవాలి. ఆ కౌంటర్ ఉంటే కనుక అది చూస్తే కనుక ఆ జడ్జి గారు ఏంటంటే ఇవి క్లోజ్ అవుతాయి కానీ ఆయన డైవర్స్ ఇవ్వకుండా మనము వాళ్ళ అడ్వకేటు ఆయన తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఇట్లా భార్య అంతటా భార్యనే కనుక డివోర్స్ కి అప్లై చేసినప్పుడు మరి మెయింటెనెన్స్ కింద భార్య ఏమైనా పొందే అవకాశాలు ఉంటాయంటారా? భార్య ఇంకా అది తనంతరకు తనే డైవర్స్ కావాలనుకుంటుంది, మెయింటెనెన్స్ ఇంకా అది భర్త ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అతను అసలు ఇవ్వలేని పర్సన్ అయి ఉంటాడు, అయినా అతనికి డైవర్స్ ఇష్టం లేదు, ఆవిడకే డైవర్స్ ఇష్టం, అలా ఆమె అర్జెంటుగా డైవర్స్ కావాలి. కొన్ని కేసెస్లో కొంతమంది ఎమ్మటే కావాలి, నేను అవుట్ ఆఫ్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను, వీసా వచ్చేసింది, తనకి హస్బెండ్ అన్న చూపించాలి, లేకపోతే డైవర్స్ పేపర్స్ అన్న చూపించాలి. అలాంటి సందర్భంలో ఆవిడ డైవర్స్ కావాలి, ఈయనకి డైవర్స్ ఇష్టం లేకపోయినా కొన్ని సందర్భాల్లో సైన్ చేయాలి. అలాంటప్పుడు ఆవిడ మెయింటెనెన్స్ ఎక్స్పెక్ట్ చేసినా ఆయన ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కంపల్సరీగా మెయింటెనెన్స్ అనౌన్స్ చేసే అవకాశం ఇక్కడ ఆవిడ కోల్పోతుంది. అదే పిల్లలకైతే మాత్రం ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. ఆ పిల్లలకి కూడా అలాగే ఉంటుంది. తన ఎమర్జెన్సీని బట్టి ఈయన ఇచ్చేసారు కాబట్టి అన్నీ వదులుకోవాల్సి వస్తుంది ఆవిడ. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదండి, మరి అంటే ఒక భార్య భర్తలు విడాకులు తీసుకోవాలంటే ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి, ఏ విధంగా ప్రాసెస్ అవ్వాలి, మ్యూచువల్గా ఎలా తీసుకోవాలి, విడివిడిగా ఏ విధంగా తీసుకోవాలి, ఈ టాపిక్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా వీక్షించారు కదా. మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు, నమస్కారం.